D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేడు అధికారంలో భాగస్వామ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బీసీలకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను సంక్షేమ ఫలాలను అందిస్తూ తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతూ ఉంది. ఈ క్రమంలో అధికారానికి దూరమైనటువంటి వైసీపీ పార్టీ ఈనాడు బీసీలను హక్కున చేర్చుకోవడానికి బీసీ గలం పేరుతో అనంతపురం నగరంలో లలిత కళా పరిషత్ నందు బీసీ గలం అనే ఒక బూటకపు సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గారికి, అదేవిధంగా ఈ సభకు విచ్చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఈ సభను నిర్వహిస్తున్నటువంటి రమేష్ గౌడ్ గారికి, ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారికి, అదేవిధంగా గతంలో పదవులు అనుభవించినటువంటి మాజీ ఎమ్మెల్యేలకు మాజీ ఎంపీలకు మీకు అసలు కొద్దిగన్నా సిగ్గు శరం అనేది ఉందా? బీసీలను అడుగడుగున ఊచకోత కోసినటువంటి పార్టీలో మీరున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత పొద్దుటూరు నగరంలో ఉన్నటువంటి చేనేత కులానికి సంబంధించినటువంటి నందమ సుబ్బయ్య గారిని దారుణంగా అతి కిరాతకంగా హత్య చేశారు. ఎందుకు హత్య చేశారంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే మరి లిక్కర్ మాఫియా ద్వారా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు, పేదల కడుపు కొడుతున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు అని ప్రశ్నించినందుకు నందం సుబ్బయ్య గారిని అతి కిరాతకంగా చంపారు. ఆ తరువాత లోకల్ బాడీ ఎలక్షన్ల ముందర మీ ప్రభావం జరగదని గుంటూరులో మాచర్ల ప్రాంతంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు అభిమానమైనటువంటి తోటా చంద్రయ్య గారిని అతని తోటలో సొంత స్థలంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అది రుచించినటువంటి వైసీపీ గుండాలు ఒక్కసారి జై జగన్ అంటే నిన్ను వదిలేస్తాం లేకపోతే ఖతం చేస్తామంటే నీ గొంతు కోస్తామన్నా కూడా భయపడుకోకుండా తోటా చంద్రయ్య గారు జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అని మరి వాళ్ళ చేతుల్లో దుర్మార్గంగా హత్యకు గాయపడ్డాడు. ఇవన్నీ కూడా అదేవిధంగా మా బీసీ సోదరుడైనటువంటి రమేష్ అమర్నాథ్ గౌడ్ యొక్క ప్రాణాలు ఏ విధంగా పోయినాయో ఈ రాష్ట్రం ఇప్పటికీ మర్చిపోలేదు. సొంత అక్కను ర్యాగింగ్ చేస్తే మా అక్కకు ర్యాగింగ్ చేయొద్దండి అని చెప్పి అడ్డుపడినందుకు తెల్లవారుజామున 5:50 ట్యూషన్ పోతా అంటే కాళ్ళు చేతులు కట్టేసి పేపర్లన్నీ చించి నోట్లో కుక్కి పెట్రోల్ పోసి అంటించినటువంటి అమర్నాథ్ గౌడ్ యొక్క ఆత్మ కూడా ఇవాళ మీ చుట్టూ కూడా పట్టుకొని తిరుగుతుంది. బీసీలందరినీ కూడా మీరందరూ కూడా పొట్టన పెట్టుకొని ఈరోజు మళ్ళా అధికారం కోల్పోయిన తర్వాత మీరందరూ కూడా ఒక చోట కలిసి బీసీ గలం పేరుతో ఏదో పెద్ద ఉద్ధరిస్తున్నామని చెప్పేసి ముందుకు వస్తారా? ఇవాళ మీరందరూ కూడా 5 సంవత్సరాల కాలంలో ఏం ఒరగబెట్టారో చెప్పమని అడుగుతున్నాం. ప్రజలు మీకు 11 స్థానాలు ఇచ్చి బుద్ధి చెప్పారు. మళ్ళా ఈరోజు అందరూ కూడా కుప్పేసుకొని ఆ చిన్న లలిత కళా పరిషత్ ఎంత ఉందండి, ఇంత చిన్న హాల్ ఉంది, దాంట్లో జనాభా కూడా 500 నుంచి 700 మంది వరకు పడతారు. అంత వైసీపీ క్యాడర్ని అంతా కూడా పిలుచుకున్నారు. బీసీలు లేరు. మీరు నిర్వహించినటువంటి బీసీ గలంలో బీసీలు అసలే లేరు. అంత వైసీపీ క్యాడర్ని అంతా వేసుకొని మీరంతకు మీరే ఉపన్యాసం ఇచ్చుకొని మీరంతకు మీరే జై జగన్ అని చెప్పేసి నినాదాలు ఇచ్చుకునే దానికి బీసీ గలం అని పేరు పెట్టుకుంటారా? ఏం మాట్లాడుతున్నారో మీరు బీసీ గలంలో ఒకసారి మీరన్నా అర్థం చేసుకోండి. బీసీలకు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పెన్షన్లను 4,000 రూపాయలు అందివ్వడం జరుగుతుంది. బీసీ మహిళలకు దీపం పథకం ద్వారా 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా బీసీ బిడ్డలకు ఉద్యోగాల కల్పన కోసం ఇవాళ అనేకమైనటువంటి
ఫ్యాక్టరీలను సంస్థలను కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఈ విధంగా బీసీలకు ఉపయోగపడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దీన్ని మీరు ఎక్కడ బీసీలందరూ తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళిపోయారు, వైసీపీ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని చెప్పేసి భయపడి ఇవాళ బీసీ గలం అని చెప్పేసి కొత్త నాటకానికి తెరలేపారు. మాట్లాడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా బీసీలను ఏ విధంగా అన్యాయం చేశారో కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఈ సభలోనే గోరంట్ల మాధవ్ గారు మాట్లాడుతున్నారు. గోరంట్ల మాధవ్ గారు గతంలో పాలనలో మీరు ఏం చేశారు, మీ యొక్క న్యూడ్ వీడియో ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదా? ఇవన్నీ చేయడానికే మీకు అధికారం ఇచ్చింది. ఇదే బీసీ గలం ఇక్కడ లలిత కళా పరిషత్తులో జరుగుతా అంటే ఇదే అనంతపురం నగరంలో దగ్గరే ఉన్నటువంటి రుద్రంపేటలకు సంబంధించినటువంటి 6 ఏళ్ల బాలిక పైన వైసీపీకి సంబంధించినటువంటి ఉన్మాది ఇవాళ రేప్ చేసి అత్యాచారం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కనుక్కొని ఖాజా హుసేన్ అనే వైసీపీ నాయకుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి గుండు కొట్టించారు. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు చెప్పండి? ఇవన్నీ కూడా అరాచకాలన్నీ మీరు చేసుకుంటా బీసీకి వెళ్ళమని చెప్పి బీసీలకు మాయ చేయాలని చెప్పి మరొకసారి మీరందరూ వస్తున్నారు. ఇలాంటి కల్లిబొల్లి మాటలు కానివ్వండి, ఇటువంటి కపట నాటకాలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో మీ పార్టీ ఒక్క సీటు కూడా రాదు. బీసీలందరూ తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు, కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా వైసీపీ నాయకులు మీలాగా బీసీ గలం పేరు కాదు మీరు పెట్టాల్సినది, ఫస్ట్ బీసీలకు క్షమాపణ సభను పెట్టండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు బీసీలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే ఎన్నికలకు రావాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.